అందరికీ నమస్కారం. ఈరోజు టీడీపీలో చేబ్రోల్ కిరణ్ అనే అనలిస్ట్ ఉంటాడు. సహజంగా టీడీపీ గురించి టీడీపీకి ఫేవర్గా చేబ్రోల్ కిరణ్ ఎప్పుడు మాట్లాడుతుంటాడు. అలాంటి వ్యక్తి భారతి గారి గురించి, జగన్ ధర్మపత్ని భారతి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి గాను ఉమ్మడి టీడీపీ గవర్నమెంటు, కూటమి గవర్నమెంటు ఏ పార్టీ అయినా మహిళలపైన అనుచితంగా ప్రవర్తిస్తే మేము అరెస్ట్ చేస్తాం అని అతన్ని అరెస్ట్ చేశారు. దీనిపైన ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే కిరణ్ గారు. ఈ అరెస్ట్ పైన మీరు ఎలా చూస్తున్నారు? అసలు అరెస్ట్ ఎలా జరిగిందంటే అండి, భారతి పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం, చేబ్రోల్ కిరణ్ కుమార్, అది వైరల్ అయిపోయింది, ఇమీడియట్గా వైరల్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సుస్పష్టమైన తేడా ఏంటంటే, తమ్ముడే పేకాటే అనే సందం కావచ్చు, లేదా మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అనుచిత వ్యాఖ్యలు మనకి ఫేవర్గా ఉన్న వాళ్ళు వ్యాఖ్యలు చేసినా సరే మనం రాంగ్ సైన్స్ పంపకూడదు అని ఇక్కడ ఆయన ఒక సీనియారిటీ అనేది చంద్రబాబు గారిలో కనిపిస్తుంది. చేబ్రోల్ కిరణ్ గారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం, పోలీసులకి అరెస్ట్ చేయమని ఆయనే ఆదేశాలు ఇవ్వడం అనేది ఆయన ఇక్కడ ఈ విషయం. చేబ్రోల్ కిరణ్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన వెంటనే అతన్ని తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ వెళ్ళి ఆయన పైన దాడి చేశాడు. వెంటనే గోరంట్ల మాధవ్ గారిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, అనలైజ్ చేయాల్సింది ఒకే ఒక పాయింట్ సార్, సుస్పష్టమైన తేడా. గత గవర్నమెంట్లో నాన్ సెన్స్ మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో చెలరేగిపోయి విశృంఖలంగా మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేసి వెకిలిగా నవ్వుకుని విపరీతమైన కామెంట్స్ చేసినా సరే, చంద్రబాబు నాయుడు గారు అవతల జగన్ గారి సతీమణిని మాట్లాడితే మా పక్షమైనా సరే, మిత్రపక్షమైనా సరే, విపక్షాలైనా సరే, ప్రతిపక్షం ఎవరైనా సరే వాళ్ళ భార్యల గురించి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ సంబంధం లేకుండా మాట్లాడద్దు, మాట్లాడిన వాళ్ళకి ఇదే గతి పడుతుంది అని చెప్పి చేబ్రోల్ కిరణ్ కుమార్ గారిని డెఫినెట్గా మీరు వెళ్ళి అరెస్ట్ చేయండి అని. దాంతోపాటు పేరు నాని ఉన్నాడు కదా సార్, మచిలీపట్నం, వాళ్ళ వైఫ్ ఆయన స్వయంగా ఈ మధ్యలో ప్రెస్ మీట్లో చెప్పాడు, వాళ్ళ వైఫ్లు పల్లాల జ్యోతికి వెళ్ళొద్దని చంద్రబాబు గారికి ఒక విజ్ఞత ఉందని ఆయన చెప్పాడు. సార్ మా వైఫ్ని అరెస్ట్ చేద్దామని అందరూ అనుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నో చెప్పారు. ఆయన పైన ఆ ఇది ఉంది, చంద్రబాబు నాయుడు విజ్ఞత ఉందని ప్రతిపక్షంలో ఉన్న పేరు నాని అదే ఇక్కడ జరిగింది సార్. అవును, అదే టైంలో ఇప్పుడు సరే చట్ట ప్రకారం అతను చంద్రబాబు నాయుడు అతను టీడీపీ ఫేవరు, టీడీపీ అభిమాని, టీడీపీ కోసం పనిచేస్తున్నా అయినా సరే లోపల వేశారు. ఇలాంటి క్రమంలో చట్టం తన పని చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ అన్ని విప్పి చూపించే ఈ గోరంట్ల మాధవ్ ఏదైతే ఉన్నాడో ఈ రోజు ఆ వాహనానికి అడ్డుపడి ఎవరైతే పోలీసు అదుపులో ఉన్న అతన్ని తీసుకొని కొట్టడం అనేది చాలా దారుణం సార్. ఎందుకంటే పోలీసులు తమ పని. ఇక్కడ ఒక విషయం గోరంట్ల మాధవ్ గురించి, ఆయన గురించి మాట్లాడాలండి. ఆయన ఎందుకు కొట్టబోయాడు అంటే జగన్ ఏం చేయలేక, ఆయన ఏం చేయలేక కాదు, ఇక్కడ ఆయన గోరంట్ల మాధవ్ అని ఆయన చూపించుకోవాలి, అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలి. నేను జగన్ గారు చూసారా, నేను చాలా పెద్ద అభిమానిని మీకు అని అసలు ఈడ్చి తన్ని రోడ్ల మీద అన్నట్టుగా క్రియేట్ చేసుకోవాలి. లీడర్స్ చాలామంది, అంటే అది విపక్షం ప్రతిపక్షం అనేది పక్కన పెడితే చాలామంది ఇదైపోతూ ఉంటారండి. ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని ఉపయోగించేసుకోవాలి, మనం అధిష్టానం దృష్టిలో పడాలి. సేమ్ మనకి సినిమాల్లో చూపిస్తుంటారు ఇలాంటి వాళ్ళని, జోకర్స్ లాగా ఉంటూనే ఉంటారు. వాళ్ళు చూసారా సార్, నేను ఆ రోజు మిమ్మల్ని ఏదన్నా అంటే వాహనం ఆపి కొట్టాను చూసారు అని చెప్పుకోవడానికి తప్ప దేనికి వాళ్ళు జనాలకు ఉపయోగపడే క్యాండిడేట్లు అయితే వీళ్ళు డెఫినెట్గా పొజిషన్లోనే ఇలాగే చేశారు. వాళ్ళు పొజిషన్లో ఉన్నప్పుడు కూడా తుర్కా కిషోర్ అనే వ్యక్తి, బోండా ఉమా గారు స్థానిక ఎలక్షన్లో ఒంగోలు ఎటో వెళ్తుంటే విజయవాడ నుంచి చంపేసేంత పని చేశాడు సార్. దాడి కర్ర పైన చేశాడు. అడ్డగించి పెద్ద కర్రలు తీసుకొచ్చి చంపేద్దాన్ని తీశారు. ఆయన టైం బాగుండి ఆ రోజు తప్పించుకొని వెళ్ళాడు. కానీ తుర్కా కిషోర్ అనే వ్యక్తిని జస్ట్ పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ పదవి ఇచ్చారు సార్ అతనికి. అక్కడ ఆ సంస్కృతి ఉంది, ఇక్కడ ఈరోజు ఈ సంస్కృతి. ఇలాంటి సంస్కృతిలో కూడా ఈ గోరంట్ల మాధవ్ ఏదైతే ఆ రోజుల్లో విప్పి చూపించి చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు వార్నింగ్ ఇచ్చాడు సార్. తను తప్పైనా కూడా ఒరే చంద్రబాబు, ఒరే లోకేష్ అని ఇతను గోరంట్ల మాధవ్ విరుచుకుపడ్డాడు సభ్యత లేకుండా. అదే ఈరోజు వాళ్ళ జగన్ గారి పత్ని ఆమె పైన, భారతి గారి పైన ఇంత జాడి జరిగితే చంద్రబాబు ఎవరు ప్రతిపక్షం స్పందించే లోపల ఈయన స్పందించి స్వయాన వీళ్ళ పార్టీ అభిమాని అయినా తీసి లోపలేశాడు. అతనికి తగిన శిక్ష. అదేండి, అది విజ్ఞత అంటే, అది లీడర్షిప్ అంటే, అది నాయకత్వ లక్షణాలు. ఇలాంటి సందర్భంలో ఈయన రావడం ఏమనిపిస్తుంది సార్ గోరంట్ల మాధవ్? పోలీస్ అసలు అదే సార్, అది అటెన్షన్ గ్రాప్ చేయడం, సైకలాజికల్గా ఆయనకి ఏదో సమస్య ఉంది, లేకపోతే ఆయన విప్పి చూపించి
లేకపోతే ఆయన వీడియో అంత వైరల్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. వీళ్ళ వల్ల నిజంగా ప్రజలకైతే ఉపయోగం ఏమి ఉండదు. కాసేపు జోకర్లు అవుతారు, కాసేపు ప్రజలు నవ్వుకుంటారు తప్ప ఏమీ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే అధిష్టానం ఆలోచించాల్సింది, నిజంగా ఇలాంటి క్యాడరు మన దగ్గర ఉన్నా సరే, స్వపక్షంలో ఉన్నా సరే, ప్రతిపక్షంలో ఉన్నా సరే ఒప్పుకోకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడం కాదు, ఆయన చేసి చూపిస్తుంది చంద్రబాబు గారు. ఇది నిజంగా ప్రజల్లో ఒక మంచి వైబ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు అనంటే ఇది మంచి ప్రభుత్వం, మా వాళ్ళనే కాదు, మా వాళ్ళు తప్పు చేసినా సరే మేము ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం అనేది ఇండైరెక్ట్ సూచనలు అందించినట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి థాట్స్, ఆయన థాట్ ప్రాసెస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ సేమ్ ఉంటుంది. ఆయన చంద్రబాబు గారు తీసుకున్న డెసిషన్ని చూడండి, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు నిజంగా అప్రిషియేట్ చేస్తారు అండ్ ఎక్సలెంట్ అని చెప్తారు. నిన్ననే మనం అనుకున్నాము పవన్ కళ్యాణ్ గారి బాబుకు ప్రమాదం జరిగితే జగన్ స్పందించారు, మంచి విషయం, పరిణామం. అదే ఈ రోజు ఇలా జరిగితే చంద్రబాబు వెంటనే స్పందించాడు. ఇది కదా రాజకీయం సార్, ఇది రాజకీయం, ఇది మనకు కావాల్సింది. ఇది మనం మామూలు ప్రజానీకం సార్. ఇక్కడ మనం పార్టీల గురించి లేకపోతే మనం ఒక పార్టీకి చెందిన వాళ్ళం కాదు, మనది ఒక మీడియా. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎవరు తప్పు చేస్తే తప్పు చేశారని నేను చెప్తున్నాను, ఎవరు రైట్ చేసి ఇది కదా నాయకుడి లక్షణాలు అని చెప్పి మనం చెప్తున్నాం తప్ప ఇక్కడలాగా మనం గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాగానో లేకపోతే ఇతను కిరణ్ కుమార్ లాగానో మనం హైప్ చేయట్లా, గోరంట్ల మాధవ్ లాగానో లేకపోతే మన కిరణ్ కుమార్ లాగానో ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి లాగానో మనం ఇది చేయట్లేదు. ఇది ముఖ్యంగా ప్రజలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరు లీడర్, ఎవరు ఖచ్చితంగా మనకి ప్రజోపయోగంగా ఉన్నారు, ఎవరు శాంతి భద్రతలకి పెద్దపీట వేస్తున్నారు అనేది నిజంగా ఆలోచించాల్సిన పరిణామాలు. ఇలాంటి పరిణామాలు జరుగుతుంటే అమ్మయ్య ఎస్ రిలాక్స్ అనిపిస్తుంది అండి మనసుకి మాత్రం. రియల్లీ ఐమ్ టెల్లింగ్. అవునవును, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి కానీ ప్రజల కోసం పోరాడే పనుల్లో నువ్వు ఎంతైనా తెగించు. ఇప్పుడు ఆయన్ని గుంటూరులో పాలెం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, గోరంట్ల మాధవ్ని ఎస్ తీసుకెళ్లారు. అండ్ విచారణ అయితే జరుగుతుంది. నాకు తెలిసి రిమాండ్లో కూడా పెట్టొచ్చేమో, బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఎందుకనంటే పోలీసుల సమక్షంలో దాడి జరిగింది కాబట్టి నో బెయిల్ అని నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ దీని మీద మనం ఎప్పటికప్పుడు మాజీ పోలీస్ అధికారి సార్, ఆయనది కాకుండా రూల్స్ తెలియవా? తెలిసి కూడా ఆయన అంతకి తెగించినట్టుగా చేయటం అనేది మాత్రం రియల్లీ సాడ్ థింగ్. ఏంటంటే అండి మనకి అది ప్రతిపక్షాలైనా సరే ఇంకో చోటైనా సరే మనకి నాయకులు అనే వాళ్ళకి నిజంగానే కొంత ఆలోచన శక్తి లేదా మేధాశక్తి లేదా ప్రజలకు ఉపయోగపడే కార్యాల మీద మనం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ప్రజోపయోగం లేనివి లేకపోతే మనం అధిష్టానం దృష్టిలో పడాలి, లేకపోతే జగన్ గారి దృష్టిని ఆకర్షించాలి. ఆయన కూడా నాకు తెలిసి పర్సనల్గా ఇవన్నీ ఎంకరేజ్ చేస్తారేమో. భలే తన్నావుగా నువ్వు వెళ్ళి ఆ కార్ ఆపి కొట్టావా సూపరు అని అయితే ఆయన జగన్ గారు అన్నారు కదా. అంత మీన్ మెంటాలిటీస్ అయితే ఖచ్చితంగా ఉండవని నేను అనుకుంటున్నాను వాళ్ళకి. సార్ ఖచ్చితంగా సార్, ఇలాంటి సందర్భాల్లోనే ప్రజలు ఖచ్చితంగా గమనించు చేస్తుంటారు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఇలాంటి సందర్భాల్లోనే అర్థమవుతుంది సార్. ప్రజలు కూడా ఎవరు నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారని ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి వాళ్ళ సమయం వచ్చినప్పుడు ఎలక్షన్స్లో సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. దీని మీద అప్డేట్స్ మాట్లాడుకుందాం మనం మళ్ళీ. ఓకే సార్, థ్యాంక్ యూ.